హలో అండి అందరికీ. మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమలలోని ఆకాశగంగా అనే ప్రాంతాన్నయితే దర్శించుకున్నాము. అయితే ఈరోజు ఆకాశగంగ గురించి అయితే తెలుసుకుందాము. ఆకాశగంగ తిరుమల కొండల మధ్య ఉన్న ఒక పవిత్ర జలపాతం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన తీర్థంగా భావించబడింది. శతాబ్దాలుగా ఈ జలపాతం నుండి వచ్చే పవిత్ర జలాన్ని ఆ స్వామివారి అభిషేక సేవల కోసం మరియు ఇతర పూజా కార్యక్రమాలకైతే ఉపయోగిస్తారట. పురాణాల ప్రకారం దేవతల ప్రార్థనలతో ఆ గంగాదేవి స్వర్గం నుండి నేరుగా అక్కడికి అవతరించిందని అయితే విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఆకాశగంగ అనే పేరైతే వచ్చిందట. భక్తులు ఈ జలాన్ని ఎంతో పవిత్రంగా భావించి దర్శించడానికి వస్తూ ఉంటారు. తిరుమల ఆలయానికి సుమారు 3-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. చుట్టూ పచ్చని శేషాచల కొండలు, రాళ్ల మధ్య నుండి జాలువారే నీరు భక్తులకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. మెట్లు ఏర్పాటు చేయబడినందున భక్తులు సులభంగా అక్కడికి చేరుకోవచ్చు. తిరుమల మహిమను తెలియజేసే పవిత్ర స్థలాలలో ఆకాశగంగ కూడా ఒకటి. అక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ తీర్థం పాపాలను తొలగిస్తుందని అయితే నమ్ముతూ ఉంటారు. వర్షాకాలంలో ఆకాశగంగ మరింత ఉత్సాహంగా ప్రవహిస్తూ అద్భుతమైన దృశ్యాన్నైతే అందిస్తుంది. ఆ సమయంలో ప్రకృతి సౌందర్యం మరింత పెరిగి భక్తులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. ఆకాశగంగ అనేది కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు. ఇది భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. తిరుమల యాత్రకు వచ్చే వేలాది మంది భక్తులు ఆ స్వామివారి దర్శనంతో పాటు ఈ పవిత్ర తీర్థాన్ని కూడా దర్శించి తమ యాత్రనైతే సంపూర్ణంగా భావిస్తారు. మీరు తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆకాశగంగ ప్రాంతాన్నైతే దర్శించండి. ఓం నమో వెంకటేశాయ.